Hi friends, welcome to Sri Tailorings and Tutorials. Once again, welcome to free online tailoring classes. ఈ ఆన్లైన్ క్లాసెస్ లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ముందు మేము అప్లోడ్ చేసిన వీడియోస్ ని చూడండి. ఈ రోజు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కి మనము హ్యాండ్స్ ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను విత్ మెజర్మెంట్ బ్లౌజ్ తో అన్నమాట. ఈ హ్యాండ్స్ ని మనం కటింగ్ చేసుకునేదానికి ఫస్ట్ మనకు మిగిలిన ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ని తీసుకోవాలి. ఈ క్లాత్ లో వచ్చేసి చూడండి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి హ్యాండ్స్ కోసము. ఇలా ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్కేల్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇటు సైడ్ కూడా మనకు క్రాసెస్ అనేటివి వస్తాయి. సో దానికోసం నేను ఇలా ఈ క్రాసెస్ ని రిమూవ్ చేసుకునే దానికోసం ఫస్ట్ ఇలా మార్జిన్ లైన్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ ని ఫస్ట్ మనం కటింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా లైనింగ్ బ్లౌజ్ అయితే గనక ఇలా పైపింగ్ చేసుకోవచ్చు, లేదా రివర్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు హ్యాండ్స్ కి. బట్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే హెమ్మింగ్ అనేది చేసుకుంటాము. సో ఆ హెమ్మింగ్ కోసం ఈ విధంగా ఒక 1 ఇంచ్ వచ్చేసి హెమ్మింగ్ కోసం క్లాత్ ని వదులుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ని స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలి. నేను ఈ 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఫస్ట్ మనకు ఇటు సైడ్ గేరా లేదు కాబట్టి మనకు ఈ దారం అనేది బయటకు వస్తుంది. సో దానికోసం ఫస్ట్ లో కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా 1 ఇంచ్ అనేది నేను హెమ్మింగ్ కోసం తీసుకున్నాను. ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ చూడండి ఇలా దీని మీద పెట్టుకొని ఇలా అయినా మెజర్మెంట్ చేసుకోవచ్చు, లేదు అంటే గిన మీరు టేప్ తీసుకుని టేప్ మెజర్మెంట్ అయినా సరే తీసుకోవచ్చు. చూడండి ఇలా పెట్టుకొని 6 ఇంచెస్ ఉంది హ్యాండ్ లెంత్ వచ్చేసి. ఈ 6 ఇంచెస్ ని ఇలా క్లాత్ మీద మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి స్టిచెస్ కోసం దానికి ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మార్కింగ్ తీసుకున్నాం కదా, ఈ మార్కింగ్ నుంచి స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ మార్జిన్ కలుపుకొని లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 లైన్లు అనేవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు చూడండి ఈ హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. ఈ లూజ్ తీసుకోవాలి అంటే గిన ఇలా అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవాలంటే ఫస్ట్ మనం తీసుకున్న ఈ మార్జిన్ లైన్ ఉంది కదా కింద, ఈ లైన్ మీద ఇలా పెట్టుకొని చూడండి ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్ గా మనకు లూజ్ ఎంత అనేది ఇక్కడ తెలుస్తుంది. దానికోసం ఇలా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఒకటి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఖర్చుల కోసం మనము ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఆ 2 ఇంచెస్ ని ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత చూడండి 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి పైకి స్ట్రైట్ గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఇలా ఒక బాక్స్ షేప్ లో డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్ లో డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్ తీసుకొని చూడండి ఈ బ్లౌజ్ ని ఇలా పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనకు ఎక్కడైతే ఈ క్రాస్ వచ్చిందో చూడండి మనకి స్టిచ్చింగ్ చేసిన ఈ లైన్ అనేది కనిపిస్తుంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్ మీద చూడండి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న లైన్ మీద మనకు కనిపిస్తుంది. ఇక్కడికి ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్. ఇక్కడ ఎక్కడైతే స్టిచ్చింగ్ వచ్చిందో అక్కడి నుంచి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని చూడండి ఈ క్రాస్ అనేది తీసుకోవాలి కదా, అది వచ్చేసి మనకు ఇలా బ్లౌజ్ ని ఇలా పట్టుకొని మనకి ఎక్కడైతే ఈ కుట్టు అనేది మనకు వేసింటారు కదా, ఇలా పట్టుకొని ఈ మార్కింగ్ అనేది ఇలా ఇక్కడ ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఇలా పెట్టుకొని ఈ మార్కింగ్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇలా తీసుకునే ఈ ఆర్మ్ హోల్ డౌన్ అనేది కొంచెం డౌట్ గా ఉంటుంది చాలా మందికి. సో అలాంటి వాళ్ళకి మనము ముందుగా కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఉంటుంది. చూడండి ఈ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ ఉంది కదా, దీన్ని ఇలా వేసుకొని ఇక్కడ మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్కడికైతే తీసుకున్నామో ఇలా అయినా సరే తీసుకోవచ్చు. చూడండి
ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ మార్కింగ్ కదా, అక్కడి నుంచి ఈ ఆర్మ్ హోల్ ని ఇలా పెట్టుకొని ఇలా చూడండి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ స్లోప్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా పెట్టుకొని అయినా సరే చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ మార్జిన్ లైన్ నుంచి ఇలా 6.5 ఇంచెస్ లెంత్ అనమాట. ఈ లెంత్ కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. 4.5 ఇంచెస్ టు 5 ఇంచెస్ ఉంది. సో 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ లూజ్ వచ్చేసి మనం ఈ కింద మార్జిన్ లైన్ తీసుకున్నాం కదా, ఈ మార్జిన్ లైన్ మీద ఇలా పెట్టుకొని ఈ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఈ హ్యాండ్ ని తీసుకోవాలి. ఈ హ్యాండ్ తీసుకొని ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దాని మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చూడండి ఎక్కడికైతే మనకు ఈ హ్యాండ్ జాయింట్ బాడీ జాయింట్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ ఒక చిన్న మార్కింగ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇక్కడ లూజ్ తీసుకున్నాం కదా, ఈ లూజ్ నుంచి ఇలా క్రాస్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనము ఇక్కడ ఈ లైన్ తీసుకున్నాం కదా, హ్యాండ్ యొక్క లెంత్ 6.5 ఇంచెస్. ఈ లైన్ మీద పైన వచ్చేసి ఒక 2 ఇంచెస్ స్ట్రైట్ గా ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎక్కడైతే మనము హ్యాండ్ జాయింట్ బాడీ జాయింట్ దగ్గర ఈ మార్కింగ్ తీసుకున్నాం కదా, ఈ మార్కింగ్ యొక్క ఈ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చూడండి 3.5 ఇంచెస్. ఈ లెంత్ లో హాఫ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచెస్ ఉంది. సో ఈ హ్యాండ్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది, ఎలాంటి ముడతలు అనేవి రావు. మీకు ఒకవేళ ముడతలు ఎక్కువగా వస్తున్నాయి అంటే హ్యాండ్ కింది భాగంలో వస్తాయి అనమాట ఈ ముడతలు, ఇక్కడ వచ్చేసి లెంత్ పెరగడం వల్ల. సో దాన్ని మీరు కొంచెం తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీ హ్యాండ్ ని బట్టి. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ 3.5 ఇంచెస్ ఉంది కదా, ఈ 3.5 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. 3.5 ఇంచెస్ నుంచి స్ట్రైట్ గా లైన్ ఈ హ్యాండ్ ని ఇలా డ్రా చేసుకోవాలి. లోత్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లోత్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ గా హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ షేప్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, ఆ 2 ఇంచెస్ ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా హ్యాండ్ ని మెజర్మెంట్ ని విత్ టేప్ మెజర్మెంట్ తో హ్యాండ్ మెజర్మెంట్ ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి చూడండి ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉంది కదా, అక్కడ వచ్చేసి ఇలా ఒక మార్కింగ్ తీసుకోవాలి. అలాగే క్రింది భాగంలో కూడా ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా ఇక్కడ వచ్చేసి మిడిల్ లో కూడా ఇలా ఒక మార్కింగ్ తీసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ మనకు చూడండి లోత్ తీసుకుంటాం కదా, ఆ లోతును కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను ఇది కటింగ్ చేశానండి, మీకు మార్కింగ్ అలా కనిపిస్తుంది. చూడండి మనకు నార్మల్ గా ఇది వచ్చేసి మనం బ్లౌజ్ ని పెట్టుకొని డ్రా చేసుకున్నా ఇలాగే వస్తుంది. టేప్ మెజర్మెంట్ తీసుకొని డ్రా చేసుకున్నా సరే ఇలాగే వస్తుంది. నేను మీకు ముందు చెప్పింది వచ్చేసి బ్లౌజ్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి టేప్ మెజర్మెంట్ తో డ్రా చేసుకున్నది. ఈ విధంగా మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి ఎక్కడైతే లోత్ తీసుకుంటామో ఆ లోత్ దగ్గర ఇలా ఒక చిన్న మార్కింగ్, ఇది ఫ్రంట్ సైడ్ అని మనకు తెలియడం కోసం ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ ని మనము కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది మనకు ఈ హ్యాండ్ యొక్క షేప్ అనేది. ఇలా హ్యాండ్ ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ క్లాత్ లో మనము ఈ నెక్ కి వచ్చేసి మీరు పైపింగ్ వేసుకోవాలన్నా సరే, లోపల హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలన్నా సరే ఈ క్లాత్ లోనే తీసుకోవాలి. నేను పైపింగ్ వేసుకుంటాను. దానికోసం చూడండి ఈ విధంగా
క్లాత్ ని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఒక 1 ఇంచ్ లెంత్ లో 1 ఇంచ్ లెంత్ లో ఇలా పైపింగ్ కోసం క్లాత్ ని నేను క్రాస్ గా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇది వచ్చేసి పైపింగ్ కోసం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ రిమైనింగ్ క్లాత్ మీకు ఎక్కడైనా జాయింట్స్ పడితే ఈ క్లాత్ లో మీరు జాయింట్స్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ కి హ్యాండ్స్ ని మరియు క్రాస్ పట్టీల్ని అలాగే చూడండి బ్యాక్ పార్ట్ ని అలాగే ఫ్రంట్ పార్ట్ ని అలాగే క్రాస్ పట్టీల్ని కటింగ్ చేసుకొని ప్లెయిన్ బ్లౌజ్ ని పూర్తిగా కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.